హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేనైతే అస్సాంలో అయితే ఆవకాయ పెట్టాను. ఆ వీడియో అయితే షేర్ చేస్తున్నాను. దీనికోసం నేను ఎలాంటి మామిడికాయ సెలెక్ట్ చేసుకున్నానంటే, తొక్క దళసరిగా ఉండి టెంక బాగా ఉండి స్కిన్ తక్కువగా ఉన్న కాయని అయితే సెలెక్ట్ చేసుకున్నాను. కాయలు తెచ్చాక ఒక గంట నీటిలో నానబెట్టి శుభ్రంగా కడిగి తుడిచి ఆరబెట్టాను. తర్వాత ఈ కాయల్ని మా వారైతే ముక్కలు కొట్టారు. ఎలా అంటే ప్రతి ముక్కకి కూడా పెచ్చు ఉండాలి. అలా అయితే ముక్కల్ని కట్ చేసుకోవాలి. తర్వాత ఆ పెచ్చుపై ఉన్న తెల్లటి లేయర్ తీసేయాలి. తీసేసాక ప్రతి ముక్కని పొడి క్లాత్తో తెల్ల క్లాత్తో శుభ్రంగా తుడుచుకోవాలి. రంగు క్లాత్ అయితే యూజ్ చేయకూడదు. తుడుచుకున్నాక ముక్కల్ని కొలుచుకున్నాను. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ లోటాతో అయితే నాకు 4 లోటాలు అయితే అయినాయి. నేను ముందుగానే సాల్ట్, ఆవాలు, వెల్లుల్లి రెబ్బలు, మెంతులు అన్నీ ఎండలో పెట్టుకున్నాను. ఆవాలు పొడి చేసుకున్నాను. 4 లోటాలు అయినాయి కదా. ఇప్పుడు ఇదే లోటాతో ఉప్పు, కారం, ఆవపిండి చూద్దాం. నేను ఇంటి దగ్గర నుంచి ఆనందకారం పికిల్ కారం తెచ్చుకున్నాను ఆంధ్ర నుంచి. లోటాతో ఒక లోటా కారం, కొద్దిగా పసుపు, హాఫ్ లోటా కన్నా ఎక్కువ ఆవపిండి, హాఫ్ లోటా కన్నా తక్కువ సాల్ట్ వేసుకున్నాను. తర్వాత ఒక 3 స్పూన్లు మెంతులు వేసుకున్నాను. మెంతులు ముందుగానే ఎండలో పెట్టాను. సాల్ట్ ఎండలో పెట్టాను. వెల్లుల్లి రెబ్బలు ఎండలో పెట్టాను. ఆవాలు ఎండలో పెట్టి పొడి చేసుకున్నాను. మెంతుల తర్వాత వెల్లుల్లి రెబ్బలు కొన్ని ఒలిచినవి, కొన్ని ఒలవలేనివి వేసుకున్నాను. బాగా మిక్స్ చేసుకున్నాను. ఏ లోటాతో అయితే ముక్కలు కొలిచానో అదే లోటాతో ఒక హాఫ్ లోటా ఆయిల్ తీసుకొని ఒక గిన్నెలోకి తీసుకుని మామిడికాయ ముక్కల్ని ముంచి ఆయిల్లో తీసి కారంలో వేసి కలుపుకున్నాను. ఇలా చేస్తే ముక్క గట్టిగా ఉంటుందని. ఇక్కడైతే నేను సన్ఫ్లవర్ ఆయిల్తోని ఊరగాయ పెట్టుకున్నాను. ఇక్కడ వేరుశనగ నూనె ఎన్ని షాప్స్లో ఎతికినా కానీ దొరకలేదు. మీరైతే చక్కగా వేరుశనగ నూనెతో పెట్టుకోండి. అలా ముక్కలన్నీ ముంచి తీసి కారంలో వేసి బాగా కలుపుకోవాలి. ఒకసారి కలిపాక ఒక హాఫ్ లోటా ఆయిల్ వేసుకుని ఇంకా బాగా మిక్స్ చేసుకోవాలి. కారం అంతా ముక్కలకి బాగా పట్టేలా మిక్స్ చేసుకోవాలి. వేరే రాష్ట్రాల్లో ఉన్నప్పుడు పికిల్స్ అయితే పెట్టుకోవడం కష్టమే. కళ్ళుప్పు దొరకదు. వేరుశనగ నూనె కొన్ని రాష్ట్రాల్లో దొరుకుతుంది, కొన్ని రాష్ట్రాల్లో దొరకదు. ఇంకా కారం అయితే మాత్రం పికిల్ కారం దొరకదు. ఆంధ్ర నుంచే తెచ్చుకోవాల్సిందే. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకున్నాక ఒక ప్లాస్టిక్ డబ్బాలోకి అయితే వేసుకున్నాను. నా దగ్గర పెద్ద జాడీ లేదు కాబట్టి ప్లాస్టిక్ డబ్బాలోకే తీసుకున్నాను. మీ దగ్గర జాడీ ఉంటే చక్కగా జాడీలోనే వేసుకోండి. మాకు ట్రాన్స్ఫర్ స్మాల్ అని జాడీలు లాంటివి పెద్దవి కొనుక్కోలేదు. వేసాక బాగా నొక్కి పెట్టి పైనుంచి ఇంకొద్దిగా ఆయిల్ వేసుకున్నాను. ఈ నార్త్ ఇండియాలో అయితే ఆవాల నూనెతో ఆవకాయ పెడతారు. బట్ నేనైతే సన్ఫ్లవరే వేసుకున్నాను. ఆవాల నూనె ఆవకాయ వేడి చేస్తుందని చెప్పి. మీకు ఎవరికైనా తెలిస్తే కింద కామెంట్ చేయండి, ఆవాల నూనెతో ఆవకాయ ఎలా ఉంటుందనేది. ఇలా మూత పెట్టి పక్కన పెట్టిన తర్వాత ఒక 3 days తర్వాత మళ్ళీ తిరగ కలిపాను. నాకు కొద్దిగా సాల్ట్ తగినట్టు అనిపించింది. ఒక 4-5 స్పూన్లు సాల్ట్ వేసుకున్నాను. సరిపోయింది. అన్నంతో టేస్ట్ చూశాను, చాలా బాగుంది. వేరే రాష్ట్రాల్లో ఉన్నప్పుడు కొత్త ఆవకాయ టేస్ట్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం ఇలా నేను ప్లాన్ చేసుకున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. Follow for more videos. Thank you.